హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ వెబ్. సో ఈరోజు మనం ఆర్బీఐ నిర్వహించినటువంటి ఆన్లైన్ క్విజ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఆర్బీఐ స్థాపించబడి మనకు దాదాపు 90 సంవత్సరాలు అవుతుంది. సో దాని సందర్భంగా మనకి ఆర్బీఐ ఒక ఆన్లైన్లో క్విజ్ అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారో అండర్ గ్రాడ్యుయేట్స్, సో వాళ్ళకి అంటే డిగ్రీ చదువుతున్న వాళ్ళకి ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ అనమాట. ఓకే, సో ఇది నేషన్ వైడ్ ఆన్లైన్ క్విజ్ అనమాట. సో మీకు విన్నర్ ప్రైజ్ మనీ వచ్చేసి దాదాపు 10 లక్షలుగా ఉంటుంది. సో దీన్ని ఈరోజు మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? సో ఎందుకంటే మనకి ఇది ఆల్మోస్ట్ అందరు అండర్ గ్రాడ్యుయేట్స్ మనకి దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో నేషన్ వైడ్. సో మనకి ప్రైజ్ మనీ వచ్చేసి దాదాపు 10 lakhs ఉంటుంది ఫస్ట్ ప్రైజ్ మనీ వచ్చేసి. అదేవిధంగా ఫస్ట్ రన్నర్అప్కి 8 lakhs ఇస్తారు. అదేవిధంగా సెకండ్ రన్నర్అప్కి 6 lakhs ఇస్తారు. సర్టిఫికేషన్ పార్టిసిపేషన్ సర్టిఫికేషన్ కూడా ఇస్తారనమాట. ఓకే, సో అదేవిధంగా మనకి సిలబస్ వచ్చేసి ఏముంటుందంటే మనకి స్పోర్ట్స్ గురించి కానీ, హిస్టరీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అండ్ ఆర్బీఐ గురించి ముఖ్యంగా అడుగుతారు. అదేవిధంగా ఎకానమీ అండ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ అండ్ అదర్స్ అనమాట. ఓకే, సో క్విజ్ అంటే జనరల్గా ఏ క్వశ్చన్స్ అయినా అడిగే ఆస్కారం అయితే ఉందన్నమాట. అండ్ డేట్స్ వచ్చేసి మనకు 19th and 21st August అండి, ఈ సెప్టెంబరే. సో దాదాపు ఇంకొక 12 days ఉందనుకుంటా. సో డెఫినెట్గా ఈ వీడియో అనేది ఎందుకు చేస్తున్నా అంటే మీరు రీసెర్చ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుందని చేస్తున్నాను అనమాట. సో మనకి ఎలా రీసెర్చ్ చేసుకోవాలని చూద్దాం ఇప్పుడు. సో ముందుగా మీరు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది రీసెర్చ్ చేసుకోవడానికి. సో దానికి మీరు సింపుల్గా గూగుల్లోకి వచ్చేసి మనకి ఆర్బీఐ క్విజ్ అని చెప్పి ఎంటర్ చేయండి. సో ఆర్బీఐ క్విజ్ అని ఎంటర్ చేయగానే ఫస్ట్ మీకు ఆర్బీఐ అఫీషియల్ వెబ్సైట్ అని వస్తుంది అనమాట. సో ఓకే, సో ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మనకు RBI90quiz.in అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఇది బిహాఫ్ ఆఫ్ ఆర్బీఐ మనకు క్విజ్ని కండక్ట్ చేసి ఒక వెబ్సైట్ అనమాట. సో దీన్ని ఆర్బీఐ వాళ్ళు అఫీషియల్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇదండి వెబ్సైట్. సో వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది వెబ్సైట్. సో ఇక్కడ చూసుకుంటే అయితే మనకు డేట్స్ మెన్షన్ చేస్తారు. మనకి September 19th నుంచి 21st వరకు ఉంటుంది. 9 AM to 9 PM వరకు మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా కాలేజ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కాలేజ్ నుంచి రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మీ కాలేజ్ ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. ఒకవేళ కనుక మీ కాలేజ్ రిజిస్టర్ అయి లేకపోతే మీరు స్టూడెంట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ చూసుకోండి మీ కాలేజ్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. సో మ్యాక్సిమం కాలేజ్ రిజిస్ట్రేషన్ అనేవి ఓన్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఫస్ట్గా మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. సో మీ ఏ డిస్ట్రిక్ట్, ఏ స్టేట్ అని చెప్పి. సో నేను రాజన్న సిరిసిల్ల జిల్లా. సో ఇప్పటివరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనకు ఉన్న కాలేజ్ లిస్ట్ అండి ఇది. సో ఇక్కడ చాలా కాలేజీలు ఉన్నాయి, బట్ కొన్ని కాలేజీలు మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఏ విధంగా ఎంటర్ చేయాలంటే ఇక్కడ మీరు కెనాట్ ఫైండ్ అంటే మీ కాలేజ్ ఒకవేళ కనిపించకపోతే రిజిస్టర్ హియర్ పైన క్లిక్ చేయండి. ఓకే, రిజిస్టర్ హియర్ పైన క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది అనమాట, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం అనమాట. ఓకే, వాళ్ళని కాంటాక్ట్ అయితే మీ కాలేజ్ని వాళ్ళు లిస్ట్ చేస్తారనమాట. సో దానికోసం మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే కనుక మీ నేమ్ ఎంటర్ చేయండి. ఒక విధంగా అదే కాలేజ్ ఫ్యాకల్టీ అయితే కనుక ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అదేవిధంగా కాలేజ్ అఫీషియల్ అయితే కనుక వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో వాళ్ళ డీటెయిల్స్ మెసేజ్ రాయగానే సో వాళ్ళు మీకు జస్ట్ 1 to 2 daysలో వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ అప్లోడ్ అనేది ఇస్తారనమాట. కాల్ చేసి వెరిఫై చేసుకోండి. ఓకే, సో మీ యొక్క గవర్నమెంట్ ఏరియాకి సంబంధించింది కాబట్టి సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ కానీ అవన్నీ వాళ్ళు అడుగుతారనమాట కన్ఫర్మేషన్ కోసం. అవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఒకవేళ కనుక వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఇక్కడ వాట్సాప్లో కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో టెంపరీ వాట్సాప్ నెంబర్ ఇది. సో ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ పైన. ఓకే, సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ హోమ్ పేజ్లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఒకవేళ మీ ఆల్రెడీ మీ కాలేజ్ ఉందనుకోండి. సో సింపుల్గా ఓకే ఇలా పెట్టేసుకొని కాలేజ్ నేమ్ కరెక్ట్గా పెట్టేసుకొని స్టూడెంట్ నేమ్. సో టీంలో ఇద్దరు ఉంటారండి, టీమ్ మెంబర్ 1 అండ్ టీమ్ మెంబర్ 2. ఆ టీమ్ మెంబర్కి సంబంధించిన నేము ఐడి, స్టూడెంట్ ఐడి అనమాట. అంటే రోల్ నెంబర్ కానీ ఏదో ఉంటాయి కదా, సో అవి అవి ఎంటర్ అయితే సరిపోతుంది అనమాట. సో డిగ్రీకి సంబంధించింది కాబట్టి సో డిగ్రీ రోల్ నెంబర్ ఎంటర్ అయితే సరిపోతుంది అనమాట. సో దేనిగా ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇవి మ్యాండేటరీ అండి. జెండర్, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో ఒకవేళ విజువల్ని ఇంపేర్ అయితే మాత్రం ఈ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా టీమ్ మెంబర్ 2 డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేసి మనం కన్ఫర్మ్ సబ్మిట్ చేసేస్తే మన యొక్క వెరిఫికేషన్ అయిపోయిన ఐడీస్ ఓటీపీ వస్తుంది అనమాట మొబైల్కి. సో ఒకవేళ వెరిఫై అయిపోతే మనం ఈ క్విజ్కి సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్టు అనమాట. ఒకవేళ మీరు ఈ క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీరు September 19th వరకు వెయిట్ చేసి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ క్విజ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారు ముందు అనుకుంటే ఇక్కడ ప్రాక్టీస్ క్విజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో ప్రాక్టీస్ క్విజ్లో మీరు జస్ట్ స్టార్ట్ క్విజ్ అని ఎంటర్ చేయగానే సో మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది ఇంటర్ఫేస్. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మీరు 25 seconds అనేది ఉంటుంది ఒక క్వశ్చన్కి. సో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు క్వశ్చన్ చదివేసి వెంటనే ఆన్సర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుంది అనమాట. ఓకే, దానికి సంబంధించిన రూల్స్ అండ్ ఏ విధంగా ఉంటాయంటే ఎలిజిబిలిటీ అనేది సో పర్ష్యూవింగ్ అంటే డిగ్రీ చదువుతున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళ ఏజ్ అనేది 25 years దాటి ఉండకూడదు September 1st, 2024 వరకు. ఓకేనా, ఒకవేళ ఆఫ్టర్ 1994 బార్న్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఓకే, అదేవిధంగా రెస్ట్రిక్షన్స్ ఏంటంటే
ఆర్బీఐ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ కానీ, ఆర్బీఐలో పనిచేసే వాళ్ళు కానీ ఎవ్వరు కూడా దీనికి నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే ఆర్బీఐ కనెక్ట్ చేస్తుంది కాబట్టి. సో అందులో పనిచేసే ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క పిల్లలు కానీ ఎవరు కూడా దీనికి నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఓకే. సో అదేవిధంగా పార్టిసిపేట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఫర్ ద క్విజ్ ఇన్ 2 మెంబర్స్. ఓకే. ఫర్ ద సేమ్ కాలేజ్. సో ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళిద్దరు సేమ్ కాలేజ్కి చెందిన వాళ్ళు అయి ఖచ్చితంగా ఉన్నారు. ఓకే. ఒక కాలేజ్ నుంచి మనం ఎన్ని టీమ్స్ అయినా ఫామ్ చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఎంత లిమిట్ అనేది అసలు లేదు. ఒకవేళ మీ క్లాస్లో 30 మంది ఉంటే కనుక మీరు 15 టీములుగా జాయిన్ కూడా కావచ్చు అనమాట. నో ఇష్యూస్ ఫర్ దాట్. ఓకేనా. రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్. సో ఐడి కార్డ్ ఇవన్నీ మ్యాండేటరీ ఆల్రెడీ చెప్పాను నేను. సో ఇది మనకు ఆన్లైన్ క్విజ్ అండి. టేక్స్ ప్లేస్ బిట్వీన్ 9 AM to 9 PM ఆన్ September 19. సో ఈ విధంగా డేట్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. ఈచ్ టీమ్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద క్విజ్ ఓన్లీ వన్స్ అండి. ఓకేనా. సో ఒక టీం ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఒకసారి పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. బోత్ ద టీమ్ మెంబర్స్ మస్ట్ అటెంప్ట్ ద క్విజ్ టుగెదర్ ఆన్ ఎ సింగిల్ డివైస్, దట్ ఈస్ మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్. సో ఇద్దరు టీమ్ మెంబర్స్ ఎక్కడో ఒక దగ్గర లాగిన్ అయ్యి మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ. సో నా సజెషన్ ఏంటంటే మీరు ల్యాప్టాప్లో లాగిన్ అయితే చాలా బెటర్ అండి. ఓకే. సో దాని తర్వాత క్విజ్ ఫార్మాట్ వచ్చేసి మనకు 36 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. డిఫికల్టీ లెవెల్స్ దానికి సంబంధించిన డిఫికల్టీ లెవెల్ని బట్టి ఉంటాయన్నమాట. ఒక క్వశ్చన్కి మనకు 25 సెకండ్ టైం లిమిట్ అనేది ఉంటుంది. సో 25 సెకండ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఒక టోటల్ క్విజ్ డ్యూరేషన్ వచ్చేసి 15 minutes అనమాట. The teams with visually impaired student will get granted additional 25 seconds per question resulting in total quiz time of 30 minutes. అంటే మనకు ఎవరైతే విజువల్లీ ఇంపేర్డ్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళ కోసం ఒక 25 seconds అడిషనల్గా ఇస్తారు ఒక క్వశ్చన్కి. సో అది అప్రాక్సిమేట్గా 30 minutes అనేది ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా క్వశ్చన్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే. పార్టిసిపెంట్ విల్ హ్యావ్ టు చూస్ దిర్ లాంగ్వేజ్ ఆప్షన్ ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఎట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ క్విజ్. మన క్విజ్లో లాగిన్ అయ్యే ముందు ఆప్షన్ అడుగుతుంది అనమాట. మీరు హిందీలో అటెంప్ట్ చేస్తారా లేకపోతే ఇంగ్లీష్లో అటెంప్ట్ చేస్తారా అని చెప్పి. సో అక్కడ మీరు ఆప్షన్ చూసుకుని సరిపోతుంది అనమాట మీరు దీనిలో అటెంప్ట్ చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా పీరియాడిక్ శాంపుల్ క్విజెస్ విజ్ ఆల్సో బి పోస్టెడ్ ఆన్ ద ప్లాట్ఫామ్ అండ్ దిస్ నాట్ విల్ రిక్వైర్ ఎనీ స్పెషల్ కోడ్ టు పార్టిసిపేట్. మల్టిపుల్ అటెంప్ట్స్ ఎట్ సేమ్ క్విజెస్ ఆర్ నాట్ అలౌడ్. సో ఒక క్విజ్కి మనం మల్టిపుల్ అటెంప్ట్స్ అనేవి నాట్ అలౌడ్ అనమాట. గుర్తుకునే ప్రయత్నం చేయండి. టై బ్రేకర్ రూల్స్. ఏదైనా ఒక టీంతో మనం టై బ్రేకర్ అయినప్పుడు దానికి సంబంధించిన రూల్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే డీటెయిల్గా పార్టిసిపేట్ చేయాలనుకుంటారో డెఫినెట్గా చిన్నవాళ్ళు వాళ్ళు ఈ రూల్స్ని ఖచ్చితంగా చదవడం అయితే మర్చిపోదు. అదేవిధంగా మనకి టెక్నికల్ రిక్వైర్మెంట్స్. ఓకే. స్టేబుల్ ఇంటర్నెట్, మనకి ల్యాప్టాప్ కానీ కరెక్ట్గా ఉండాలి. సో అంటే మీరు ఏదైనా రైట్ క్లిక్ చేసినా లేకపోతే కాపీ చేసినా ఏది చేసినా మీ మౌస్ తోటి ఖచ్చితంగా క్విజ్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇది గుర్తుపెట్టిన ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే 10 lakhs అండి ప్రైజ్ మనీ. 10 lakhs ప్రైజ్ మనీ ఇస్తారంటే వాళ్ళు ఎంత అలర్ట్గా ఉంటారో ఆలోచించండి ఒకసారి. ఓకేనా. సో మిగతానండి. సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. ఎవరైతే జనరల్ నాలెడ్జ్లో చాలా బాగా ఉంటారో సో వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి హెల్ప్ఫుల్ అనేది అవుతుంది అనమాట. సో మనకి దాదాపుగా మనకి 10 lakhs ప్రైజ్ మనీ వస్తుంది. అదేవిధంగా ఫస్ట్ రౌండ్కి 8 lakhs ప్రైజ్ మనీ, 6 lakhs ప్రైజ్ మనీ ఫర్ సెకండ్ రౌండ్. ఇది నెక్స్ట్ ఫైనల్ రౌండ్లో. జోనల్ రౌండ్ కూడా ఉంటుందండి. ఇందులో 5 lakhs, 4 lakhs, 3 lakhs వరకు ఉంటుంది. స్టేట్ రౌండ్లో ఉంటుంది. అంటే తెలంగాణ వైజు మనకి విన్నర్కి 2 lakhs ఇస్తారు, 1.5 lakh ఇస్తారు, 1 lakh ఇస్తారు. ఇలా ఉంటుంది అనమాట. మనం స్టేట్ వైడ్ విన్ అవుతే మనకు ఈ ప్రైజ్ మనీస్ ఉంటాయి. జోనల్ రౌండ్లో విన్ అవుతే ఈ ప్రైజ్ మనీస్ ఉంటాయి. అండ్ ఫైనల్ రౌండ్ అంటే నేషనల్ వైడ్లో విన్నర్ అవుతే మనకి ఈ ప్రైజ్ మనీస్ ఉంటాయి అనమాట. సో అంతేనండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇది ఎవరైతే మీకు సంబంధించిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ చదువుతుంటారో వాళ్ళకి మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.